హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మెసేజ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజుల్లో చాలామంది అసంతృప్తితో జీవిస్తుంటారు. నాకు అది లేదు, ఇది లేదు అని చెప్పేసి చాలామంది అసంతృప్తితో ఉంటారు. సో దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కథ చెప్తా. ఒక కాకి ఉందన్నమాట. కాకి ఎప్పుడు కూడా బాధపడుతుంటుంది. నేను నల్లగా ఉన్నా, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు దగ్గరికి రానియరు అని చెప్పేసి ఒక చెట్టు మీద కూర్చొని కాకి ఏడుస్తుంటుంది. సో ఏడుస్తుంటే ఆ చెట్టు కిందనే ఒక మహర్షి తపస్సు చేస్తుంటాడు. అయితే కాకి ఏడుస్తుంటే కాకి యొక్క కన్నీటి చుక్క మహర్షి మీద పడుతుంది. సో మహర్షి ఏం చేస్తాడు, అసలు ఎవరు ఏంది, పైన ఏంది, వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని చూస్తే కాకి ఏడుస్తున్నట్టు అక్కడ కనిపిస్తుంది. సో అప్పుడు ఆ మహర్షి అడుగుతాడు, కాకి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేస్తే కాకి అంటది, స్వామి నేను నల్లగా ఉన్నా, నన్ను ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి బాధపడుతుంటుంది. అంత అసంతృప్తితో ఉన్నానని చెప్తుంటుంది. నన్ను ఈ కాకి రూపంలో తీసేసి మీకు చాలా పవర్స్ ఉంటాయి కదా, నన్ను హంసగా మార్చండి, హంస తెల్లగా ఉంటుంది అంటారు అనమాట. సో అప్పుడు మహర్షి ఏమంటాడంటే, సరే నేను మారుస్తా, కానీ నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ హంస ఎట్లా ఉందో, సంతోషంగా ఉందా లేదా అనేది ఒకసారి పోయి తెలుసుకోరా అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు కాకి ఎగురుకుంటూ పోయి హంస దగ్గరికి వెళ్ళి ఒక నదిలో ఉంటే హంసని పిలిచి, హంస నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు, చాలా తెల్లగా ఉంటావు, నేను అందరు ఇష్టపడతారు, నేనేమో నల్లగా ఉన్నా, నన్ను ఎవరు ఇచ్చేయరని హంసన్న చెప్తే, పిచ్చిదానా, నేను తెల్లగా ఉన్నా కరెక్టే, కానీ నేను ఎప్పుడు కూడా లోపలనే వాటర్లో ఉండాలి, బయటికి రాలేను, నాకు దొరికిందే తినాలి అని చెప్పేసి హంస చెప్తుంది అనమాట. అయితే అప్పుడు హంస ఏం చెప్తుందంటే, ప్రపంచంలో అన్నిటికంటే హ్యాపీగా ఉండేది చిలుక రకరకాల కలర్లో ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది, దాన్ని చాలామంది ఇష్టపడతారు అని చెప్పేస్తే, మళ్ళీ ఏం చేస్తారు, అక్కడ నుంచి చిలుక దగ్గరికి వెళ్ళి, చిలుక నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, నీ జీవితం చాలా బాగుంటుంది అంట కదా అంటే, చిలుక అంటది, పిచ్చిదానా ఏంటి, నేను చిలుకను, నన్ను ఎవరైనా పట్టుకోనికే చూస్తుంటారు, పట్టుకొని బోన్లు వేసి అలా ఇండ్లలో పెట్టుకొని తమాషాగా నన్ను ఇచ్చేస్తుంటారు, నేను ఎప్పుడు భయంతోనే ఉంటా, ఎవరైనా తీసుకొని బోన్లు వేస్తారని చెప్పేసి నేను కూడా భయపడుతూ అసంతృప్తితోనే ఉన్నా, ఏం సంతోషంగా లేదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నది ఏంటంటే నెమిలి. ఆ నెమిలి చాలా సంతోషంగా ఉంటుందని చెప్తే మళ్ళీ నెమిలి దగ్గరికి వెళ్తుంది. నెమిలి ఎక్కడో ఎత్తుకుతుంటే ఒక జూ పార్కులో బోన్లో ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళి అందరు లైన్లో ఉంటారు, చూస్తుంటారు. అప్పుడు కాకి అందరు పోయిన తర్వాత అడుగుతుంది, నెమిలి నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ పురి విప్పితే చాలా ఇట్లా కలర్స్గా ఉంటాయి, నేను అందరు చూడడానికి జూ పార్కు లైన్ కట్టి నిన్ను చూస్తుంటారు, నిన్ను చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అంటే, పిచ్చిదానా, నేను హ్యాపీగా ఉండడం ఏంది, నన్ను బోన్లు వేసి నన్ను కూడా చాలామంది ఇది చేస్తుంటారు, నా ఈకలను బీకి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళకు కావాల్సినటువంటి డెకరేషన్కు వాళ్ళు యూజ్ చేసుకుంటారు, నాకు పీకలన్నీ బీకుతుంటారు, నేనే అనుకున్నా నీవే హ్యాపీగా ఉంటావు, కాకివి, నిన్నెవరు రారు, నువ్వు నల్లగా ఉంటావు కానీ నిన్నెవరు పట్టించుకోరు కదా అని అనుకున్నా. అందులో నీకు ఎవరైనా మనుషులు చనిపోయినా ఏం చేసినా వాళ్ళ పిండాలు పెట్టడానికి నీకోసం ఎదురు చూస్తారు, కాకి రావాలని చెప్పేసి. అంత మహాభాగ్యం నీకే ఉన్నది, నువ్వే సంతోషంగా ఉంటుంది, నువ్వే ఆలోచించుకోకసారి అంటే, అట్లనా అని చెప్పేసి మళ్ళీ ఋషి దగ్గరికి వెళ్తా అనమాట. ఎగురుకుంటూ ఋషి ఇట్లా అందరికి వెళ్తే అసంతృప్తి ఉన్నారు, అందరూ ఒక్కో రకంగా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు, లాస్ట్కు నెమిలి చెప్పింది నేనే సంతోషంగా ఉన్నా, నేనే బాగున్నా అని చెప్తున్నారంటే, అప్పుడు ఋషి అంటాడు, మరి అర్థమైందా ఇప్పుడు, ఎవరు బాధలు వాళ్ళకే ఉంటాయి అని చెప్పేశారు. అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే, కాకి నల్లగా ఉన్నదని బాధపడుతున్నది, అసంతృప్తితో ఉన్నది కదా. సో మనుషులు కూడా చాలామంది నేను నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నాకు అంత తెలియలేదు, నాకు మాట్లాడడానికి రాదు, ఇట్లా చాలా అనుకుంటూ ఉంటారు. సో ఎవరి క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఒక్కసారి మన టాలెంట్ను, మన తెలివిని కానీ మనల్ని మనము రిగ్రెట్ చేయకుండా, మన శక్తిని మనం తెలుసుకుంటే మనం సక్సెస్ కావచ్చు. అసంతృప్తిగా ఉండడానికి ఎన్ని రీజన్స్ ఉంటాయి. సో సంతృప్తిగా ఉండాలంటే మనం నచ్చుకోవాలి. సో థ్యాంక్ యూ.